ఈరోజు మార్నింగ్ మనం చదువుకున్నటువంటి డివోషన్ కీర్తనలు 102 కీర్తనలో ఒక వచనము నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరు తీసుకోవచ్చు. ఇది 6వ వచనము 7వ వచనం 102వ కీర్తనలోని, నేను అరణ్యంలోని గూడబోతును పోలి ఉన్నాను, నేను గూడబాతును పోలి ఉన్నాను, ఎడారిలో గుడ్లగూబ వలె ఉన్నాను, నేను కనిపెట్టుచు ఇంటి మీదనున్న పిచ్చుక వలెనున్నాను. అయితే ఈ యొక్క కీర్తన మరి కొంతమంది దైవజనులు ఇది ఆసాపు రాసిరంటారు, కొంతమంది దావీదు మహారాజు రాసిరంటారు, మరి మార్నింగ్ చెప్పినట్టు బ్రదరు కొంతమంది నెహెమ్యా రాసిరంటారు. ఏదేమైనా ఇది విలపించేటటువంటి ఒక ప్రార్థనది. అయితే ఈ లోకంలో మనకు ఎప్పుడు కూడా అందరూ అన్ని సమయంలో సహాయం చేస్తారు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక్కోసారి ఒంటరి ఉండే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి నిజంగా నాకు కరోనా సమయంలో అట్నే అనిపించింది. అందరం ఉన్నాం పక్కనే, కానీ అది ఒక రకమైన ఒంటరి జీవితం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీ బాగున్న వాళ్లకు బాధ తెలియదు. ఉదాహరణకి వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరన్నా ఒకరు లేకపోతే వాళ్ళ కోసం ఆలోచించేటప్పుడు అందరిలో ఉంటారు, కానీ ఎప్పుడు వాళ్ళ మీదనే ఆలోచిస్తారు. సో అదొక రకమైన ఒంటరితనము. మానసికంగా బాధలుండి అందరిలో ఉంటారు, అప్పుడు కూడా అదొక ఒంటరితనము. ఆత్మీయంగా కొన్ని చేయాలనే ఆశ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో కొన్ని సహకరించినప్పుడు ఆ విధంగా కూడా ఒంటరితనము. సో ఇలా అనేక రకములైనటువంటి ఒంటరితనములతోటి మనిషి కృంగిపోతుంటాడు. కానీ మరి మనుషులైతే కొన్ని సమయంలో సహకరిస్తారు, కొన్ని సమయంలో సహాయం చేస్తారు, కొన్ని సమయంలో అందుబాటులో ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనకు విడిచిపెట్టిపోడు. అందుకే ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిండు. ఈ ఒక్క పదం మీద ఒక పాట ఉంది, ఆ పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ టైం ఈ పాట పాడింది మన ఎంసీపల్లి చర్చి మెంబర్స్ సునీత అనే అమ్మాయి పాడింది అనుకుంటా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. వేటగాని బాణములు చేయుచుండె గాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును, అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా,
నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచినా తరగవు నా దోషములు. తరచి తరచి చూచినా తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను, నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా. నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. థ్యాంక్ యూ.